మనలో చాలా మందికి స్కూటీ అనగానే మొదట గుర్తొచ్చే పేరు యాక్టివా. ఈ యాక్టివాని 2025లో హోండా వాళ్ళు అయితే అప్డేట్ చేశారు. ఆ అప్డేట్స్ ఏంటి, చేంజెస్ ఏంటి, ప్రైజింగ్ ఎలా ఉంది, వేరియంట్స్ ఏంటి, అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బైక్ని అయితే సేమ్ 110cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే పవర్ చేస్తుంది. ఇప్పుడు ఇది OBD2B కంప్లైంట్. పవర్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే 7.88 bhp ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో ఏం చేంజ్ లేదు. కానీ ఇప్పుడు 9.05 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ పాత ఇంజన్ 8.9 న్యూటన్ మీటర్ జనరేట్ చేసేది. స్లైట్గా 0.15 న్యూటన్ మీటర్ అయితే ఇంక్రీజ్ చేశారు. రియల్ లైఫ్ కండిషన్లో అంత డిఫరెన్స్ తెలుస్తుందా అంటే లేదని అంటాను. కానీ ఎక్స్ట్రా టార్క్ అనేది ఎప్పుడైనా యూస్ఫుల్ ఉంటుంది. ముందుగా వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. దీని బేస్ వేరియంట్ అయితే స్టాండర్డ్ అంటున్నారు, దీని మిడ్ వేరియంట్ ని డీలక్స్ అంటున్నారు, అండ్ దీని టాప్ వేరియంట్ అయితే హెచ్ స్మార్ట్ అంటున్నారు. ద మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫీచర్ ఈ 2025 యాక్టివాలో ఏదైనా ఉందంటే అదే TFT కలర్ కన్సోల్. ఒక 4.2 ఇంచ్ TFT యూనిట్ అయితే హోండా యాక్టివాలో ఉంచారు. దాన్ని మన ఫోన్ కి హోండా రోడ్ సింక్ యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్ కన్సోల్ వల్ల మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. కాల్ అండ్ SMS అలర్ట్ ఉంటుంది. USB ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, అండ్ గ్లవ్ బాక్స్ కూడా ఉంది ఫోన్ పెట్టడానికి. ఈ TFT కలర్ కన్సోల్ అనేది సాడ్లీ అన్ని వేరియంట్స్ లో లేదు, ఓన్లీ ఒక హెచ్ స్మార్ట్ వేరియంట్ లోనే ఉంది. డీలక్స్ అండ్ స్టాండర్డ్ రెండిట్లో కూడా మనకి ట్రెడిషనల్ పాత యాక్టివా కన్సోలే ఉంటుంది. ఇప్పుడైతే కొత్త యాక్టివాలో కూడా అలాయ్ వీల్స్ వచ్చేసాయి. ఒకటే బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ డీలక్స్ అండ్ హెచ్ స్మార్ట్ వేరియంట్ లో ఉంది. స్టాండర్డ్ వేరియంట్ లో ఇంకా మెటల్ వీల్సే ఉన్నాయి. కలర్స్ విషయానికి వస్తే 6 కలర్స్ లో ఈ యాక్టివా 110 అయితే అవైలబుల్ ఉంది. పర్ల్ ప్రెషియస్ వైట్, డీసెంట్ బ్లూ మెటాలిక్, పర్ల్ ఇగ్నిషియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రెబల్ రెడ్ మెటాలిక్, పర్ల్ సైరన్ బ్లూ. ఇవి కొత్త యాక్టివాలో ఉన్న అప్డేట్స్. అయితే మిగతాదంతా పాత యాక్టివా లాగానే సేమ్ ఉంటాయి. ప్రైసింగ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ అదే స్టాండర్డ్ వేరియంట్ 80,950 రూపీస్ అయితే ఉంది. పాత యాక్టివాతో కంపేర్ చేస్తే ఇది 3,500 రూపీస్ ఎక్కువ. యాక్టివా హెచ్ స్మార్ట్ వేరియంట్ లో ఒక స్మార్ట్ కీ అయితే వస్తుంది. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే యాంటీ థెఫ్ట్ సిస్టమ్ అయితే ఉంది. అంటే మీరు ఈ కీ తీసుకొని స్కూటర్ నుంచి కొంచెం దూరం అయితే వెళ్ళిపోతే స్కూటర్ ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. రెండో విషయం ఏంటంటే ఆన్సర్ బ్యాక్ సిస్టమ్ అయితే ఉంది. ఒక పార్కింగ్ లాట్ లో చాలా బైక్స్ ఉన్నాయి. అందులో మీరు మీ బైక్ ని ఎక్కడుందో వెతకలేకపోతే 10 మీటర్స్ రేంజ్ లోకి వచ్చి ఆన్సర్ బ్యాక్ బటన్ కనుక ప్రెస్ చేస్తే యాక్టివాలో 4 ఇండికేటర్స్ ఉంటాయి కదా, అవైతే బ్లింక్ అవుతాయి. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ లో ఉన్న పెట్రోల్ క్యాప్ కూడా ఈ స్మార్ట్ కీతో అయితే ఓపెన్ చేయొచ్చు. ఇంజిన్ ఆన్ చేయాలనుకుంటే మీరు కీ అయితే అందులో ఇన్సర్ట్ చేసి టర్న్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర కీ ఉండి ఒక 2 మీటర్స్ రేంజ్ లో మీరు ఉన్నా కూడా బండి అయితే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. ఇది మన వీడియో యాక్టివా 2025 గురించి. అయితే దీంట్లో ఏమన్నా నేను డీటెయిల్స్ మిస్ చేసినట్టయితే కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త ఛానల్ కాబట్టి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్స్లో తెలియజేయండి. ఐఎమ్ హ్యాపీ టు హియర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ.